రాత్రిళ్ళు ఈ ఆలయంలో గజ్జల శబ్దం వినిపించిందంట. ఆ ఆలయం ఏమిటో మీకు తెలుసా? శివగణాలు చేసే అట్టహాసం వినబడిన ఆలయం మీకు తెలుసా? వివాహం ఆలస్యమవుతోందా? దాంపత్య సమస్యలున్నాయా? కుటుంబ కలహాలు తగ్గాలనుకుంటున్నారా? అలాంటి ఆలయాన్ని ఈ రోజు మనం దర్శించుకుందాం. అందరికీ నమస్కారం అండి. నేను మీ రశ్మితో ఛానల్ కు స్వాగతం. ఈ అమ్మను దర్శిస్తే మన బాధలు తగ్గి మన కోరికలు నెరవేరుతాయండి. తమిళనాడులో తిరువన్నామలైలో అరుణాచలేశ్వర స్వామి ఆలయానికి 2-3 కిలోమీటర్ల దూరంలోనే ఈ ఆలయం నెలకొని ఉంది. ఈ ఆలయం పచ్చయ్యమ్మన్ ఆలయం. ఇంకా ఆలయ విశేషాల్లోకి వెళ్దామా? శివయ్య కనులు మూసినందుకు అమ్మను భూలోకంకి వెళ్ళి నాకై తపస్సు చేసుకోమని శివయ్య చెప్పిన మాటకు అమ్మ ఎంతగానో విచారించి ఈ భూలోకానికి మొట్టమొదటిగా అరుణాచలంలో ఉన్న గౌతమముని ఆశ్రమానికి చేరుకుందండి. అమ్మ ఇక్కడకు చేరుకోగానే ఈ ఆశ్రమమంతా పచ్చని కాంతులు వెదజల్లుతూ చుట్టుపక్కలంతా పచ్చగా మారిపోయింది. పచ్చై అంటే తమిళంలో పచ్చదనమండి. అమ్మ కూడా పచ్చని రంగులో మనకు దర్శనమిస్తుందండి. అందుకే ఇక్కడ అమ్మ పచ్చై అమ్మన్గా వెలిసింది. అమ్మ అప్పుడు శివయ్యకై ఈ ప్రాంతంలో 4 చోట్ల తపస్సు చేసిందండి. అందులో మొట్టమొదటి ప్రదేశం ఇదేనండి. అమ్మ వెనకాల 7 సిద్ధమునులు కూడా వచ్చారండి. వారు శివముని, జఠముని, దర్శముని, నాదముని, మహాముని, వాజ్ముని. ఈ మునులతో అమ్మ ఇక్కడ గ్రామాన్ని కాపాడే గ్రామ దేవతగా వెలిసింది. రమణులు వివరించిన కావ్యకంఠ గణపతి ముని ఈ ఆలయంలో ధ్యానం చేస్తే ఆలయంలో గజ్జల శబ్దం వినబడింది. కళ్ళు విప్పి చూస్తే శివగణాలు అట్టహాసం చేస్తున్నాయి. అమ్మా, ఈ శివగణాలను శాంతింపచేయి, నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతాను అని అమ్మను ప్రార్థించగా అప్పుడు అమ్మ శివగణాలను వచ్చి శాంతింపజేసిందట. అప్పుడు కావ్యకంఠ గణపతి ఆ ఆలయం నుంచి వెళ్ళిపోయారు. అప్పటి నుండి ఇప్పటిదాకా ఈ ఆలయంలో రాత్రివేళ ఎవరు దర్శించుకోరు, సంచరించరు అండి. ఊరుని కాపాడే ఈ సిద్ధమునుల యొక్క వాహనాలే ఈ పెద్ద పెద్ద వాహనాలండి. గర్భాలయంలో అమ్మతో పాటు ఈ 7 సిద్ధమునులు, గౌతమముని, సప్తకన్యలు, అమ్మ పరిచారకులుగా 4 మాతృకులు కూడా ఇక్కడ ఉంటారండి. తమిళల ఆది మాసంలోనూ పౌర్ణమి శుక్రవారాలలోనూ దసరా పూజలప్పుడు ఇక్కడ విశేష పూజలు జరుగుతాయి. అమ్మకు పచ్చని కుంకంతో పూజ చేసి మనకు ఇస్తారండి. మన కోరికలు తీరాలి అంటే 3 లేదా 5 శుక్రవారాలు అమ్మకి పచ్చని చీర, బంగిళ్ళు సమర్పిస్తారటండి. ఆర్తితో అమ్మ పాదాలను పట్టుకుంటే వారి కోరికలు తప్పక నెరవేరుతాయి. అమ్మ పక్కనే శివయ్య అరుణగిరి రూపంలో శివలింగాకారంలో మనకు దర్శనమిస్తారు. నాతో పాటు అరుణాచలంలో ఉన్న పచ్చయ్యమ్మన్ టెంపుల్ను మీరు కూడా దర్శించారు కదండి. అక్కడ విశేషాలను తెలుసుకున్నారు కదా. మరి ఇంట్లో శాంతి లేకపోయినా, వివాహం మాటల దాకా వచ్చి ఆగిపోతూ ఉన్న భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలే పెద్ద సమస్యలుగా మారుతూ ఉంటే ఈ అరుణాచలంలో ఉన్న పచ్చయ్యమ్మను తప్పక దర్శించుకోండి. అమ్మ యొక్క పచ్చని కరుణా కటాక్షాలను కాంతి రూపంలో మనపై ప్రసరింపచేసి మన బాధల నుండి విముక్తి చేసి మన కోరికలు నెరవేరుస్తుంది. ఇంతటి అద్భుతమైన ఆలయాన్ని నాతో పాటు మీరు కూడా దర్శించుకున్నారు కదండి. ప్రాచీనమైన, పురాతనమైన, అద్భుతమైన ఆలయాలను చూడాలన్నా, వాటి విశేషాలు తెలుసుకోవాలన్నా మరి ఇంకెందుకు ఆలస్యం అండి? రశ్మితో ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అరుణాచలంలో ఉన్న అరుణాచలేశ్వరుడు పంచభూత లింగాల్లో ఒక లింగం. అది మీకు తెలిస్తే కామెంట్ చేయండి. మళ్ళీ మరొక అద్భుతమైన ఆలయ దర్శనంతో మీ ముందుకు వస్తానండి. మీ రశ్మితో. జై చండి, జై జై చండి.